హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బేసిన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా హైజీన్గా కూడా ఉంటుంది. ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్ అనేది షుగర్ తీసుకుంటున్నాను. ఈ కప్పుతో మెజర్మెంట్తోనే నేను ఇప్పుడు వంట చేస్తున్నానండి. దీంట్లో కొద్ది షుగర్ నేను మిగిలిస్తున్నాను, అలాగే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నది. మిగతా వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఏదైనా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత ఒక 2 స్పూన్స్ అనేది గీ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ ప్లస్ గీ మొత్తం మనకు కలుపుకుంటే 1/2 కప్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో 1/2 కప్పు మీ ఇష్టం. గీ కావాలంటే టోటల్గా గీ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా సగం గీ సగం ఆయిల్ అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలాగా ఇది గీ అంతా బాగా మెల్ట్ అయిపోయి కొద్దిగా వేడి అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. నీట్గా మొత్తంగా కలిసేలాగా శనగపిండి కలపాలండి. నెమ్మదిగా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. సో స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం నిదానంగా కలుపుకుంటూ ఉండాలి, మెదుపుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. సో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని చాలా నిదానంగా నెమ్మదిగా వేయిస్తూ ఉండాలి. మినిమం మనకి ఒక 20 మినిట్స్ అనేది టైం పడుతుందండి ఇలా ఫ్రై చేయడానికి. మనం మెదుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చిన్నగా మెదుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి తొందరగా ఈ పిండి అనేది మాడిపోతుంది. సో మనకు టేస్ట్ అనేది సరిగ్గా రాదు. అందుకోసం సిమ్లో పెట్టుకోండి. ఒక మందపాటి బాండీ అయితే చాలా బాగుంటుంది. దీనికి మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది వేయిస్తుంటేనే మంచిగా స్మెల్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో నిదానంగా కలుపుకుంటూ వేయిస్తూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా జారులాగా అయిపోతుంది. మనం నిదానంగా నెమ్మదిగా కలుపుకుంటూనే ఉండాలి. మనకు పర్ఫెక్ట్గా పాకం రెడీగా ముద్ద చేయడానికి రెడీగా ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఒక సింపుల్ చిట్కా అండి. కొద్దిగా వాటర్ తీసుకొని దానిపైన స్ప్రెడ్ చేసి ఇట్లా చిలకరిస్తే మనకు చిన్న చిన్న బబుల్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి. సో అప్పుడు మన మిశ్రమం అనేది కరెక్ట్గా ఉన్నట్టు. సో అప్పుడు స్టవ్ ఆపేసుకొని కిందికి దింపేసుకోవాలి బాండీని. చిన్నగా కలుపుకుంటూ కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. చిన్నగా నిదానంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇందులో మనం కావాలంటే కొన్ని యాలక బుడ్డలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కలుపుతూ ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పొడిబారినట్టు కనపడుతుంది, కానీ కొద్దిసేపటికి మనకు లడ్డు షేప్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పొడి పొడిగా అయిపోయిందనేసి కొద్దిగా షుగర్ అనేది దాంట్లో మెల్ట్ అయిపోతే మనకి ఈజీగా ముద్ద చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. లడ్డూస్ అనేటివి బాగా వస్తాయి. ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి అనేది లూజ్ అయిపోతుందండి పిండి. సో ఆయిల్ అనేది కరెక్ట్గా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకొని మనం చూసుకోవాలి మనకి ముద్ద చేయడానికి వస్తుందా లేదా అనేసి. ఇలా వచ్చినప్పుడు చిన్నగా మెదుపుకుంటూ కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజు లడ్డూస్ అయితే కావాలో ఆ సైజు తీసుకొని చిన్నగా మనం ముద్దలు చేసుకుంటే సరిపోతుందండి. చాలా హెల్తీగా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే 1 బై 1 మనం మిగతా పిండినంతా తీసుకొని లడ్డూస్ లాగా చుట్టేసుకోవడం. పిండి అనేది ఆరిపోతుంది అని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. పిండి అయితే ఏం గట్టి పడదు. లాస్ట్ చేసే వరకు ఫస్ట్ ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. చూస్తున్నారుగా చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా కూడా వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.